హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ అండి. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే సింపుల్గా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో ఉంటే మనం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దీంట్లోకి ఒక 2 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం వేడవుతూ ఉన్నప్పుడు ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. ఇలా వాటర్ కొంచెం కొంచెంగా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. అన్నీ కూడా వేసేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాము. ఇలా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వీటిని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఒక 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకైతే 70% ఉడికిపోయాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. వేరే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలాగే అన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. ఒకవేళ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకుందాము. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ అనేది మీకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరి ఒకేసారి వాటర్ వేయకూడదు. సో కన్సిస్టెన్సీ అనేది చూస్తూ వాటర్ వేసేసుకోండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండి తక్కువ అయితే వేసుకోండి. అలాగే ఉప్పు కారం కూడా ఈ టైంలోనే వేసుకోండి, తక్కువ అయితే చూసుకొని. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ని ఇలా విడివిడిగా పకోడీలాగా వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా అలాగే వదిలేసేయండి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లగా కదిలించుదాము. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసుకొని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా తీసుకొని టిష్యూ పేపర్లోకి వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో వీటికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, తక్కువగానే పడుతుంది. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోండి. సో అన్నీ వేసేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి స్లోగా. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి. సో ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయన్నమాట. వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇంతేనండి, పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండ్ క్విక్గా ఇలా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.